Dear students, welcome to my classroom. జ్యామితీయ పటాల అన్వేషణ అధ్యాయంలో రెండవ భాగంగా ఈరోజు మనం అభ్యాసం 8.1లోని మిగతా సమస్యలు చూద్దాం. మూడు సమస్యలు మనం సాధించుకున్నాం. నాలుగో సమస్య, క్రింది ప్రవచనాలు సత్యమవుతాయో లేదో తెలపండి, కారణాలను వివరించండి. సో మొదటి చూద్దాం. సత్యమా అసత్యమా తెలిపి దానికి తగ్గ కారణం వివరించాలి. అందులో మొదటిది, 3 సెంటీమీటర్లు భుజాలు గల రెండు చతురస్రాలలో ఒక దానిని 45 డిగ్రీల మేర భ్రమణం చెందించిన అవి సర్వసమానాలు. సో చూడండి, రెండు చతురస్రాలు ఉన్నాయి. 3 సెంటీమీటర్ల భుజాలు గల రెండు చతురస్రాలు, అందులో ఒక దానిని 45 డిగ్రీల మేర భ్రమణం చెందించడం. అయితే రెండు చతురస్రాలలో మనం చెప్పుకున్నాం ఏంది, భుజాల పొడవు సమానంగా కలిగిన రెండు చతురస్రాలు సర్వసమానాలు అవుతాయి. కాబట్టి ఈ రెండు చతురస్రాలు సర్వసమానాలు. అయితే అందులో ఒక దానిని 45 డిగ్రీల కోణంతో భ్రమణం చెందించడం జరిగింది. మరి అవి సర్వసమానాలు అవుతాయా కాదా? ఇక్కడ సర్వసమానాలు అని ఇవ్వడం జరిగింది. ఇది సత్యమే. ఎందుకు? రెండు సర్వసమాన పటాలలో భ్రమణం చెందించిన, ఒక దానిని భ్రమణం చెందించిన, తిప్పిన అవి సర్వసమానాలే అవుతాయని మనం వివరించుకోవడం జరిగింది గత క్లాస్లో. కాబట్టి రెండు సర్వసమాన పటాలలో ఒక దానిని భ్రమణం చెందించిన అవి సర్వసమానాలు అవుతాయి. రెండవది, 5 సెంటీమీటర్లు కర్ణాలు గల రెండు లంబ త్రిభుజాలు సర్వసమానాలు. ఏంది, ఇక్కడ రెండు లంబ కోణ త్రిభుజాలలో కర్ణం పొడవు 5 సెంటీమీటర్లు ఉందని ఇవ్వడం జరిగింది. కానీ మిగిలిన రెండు భుజాల గురించి మనకు ఏమి ఇవ్వలేదు. కేవలం కర్ణం పొడవులు సమానంగా ఉన్నంత మాత్రాన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది అసత్యం. కారణం ఏంది, రెండు లంబ కోణ త్రిభుజాలలో కర్ణం పొడవు 5 సెంటీమీటర్లు ఉన్నప్పటికీ మొదటి త్రిభుజంలోని మిగిలిన రెండు భుజాలు రెండవ త్రిభుజంలోని మిగిలిన రెండు భుజాల పొడవులకు విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవ్వబడిన వాక్యం అసత్యం. మూడవది, 4 సెంటీమీటర్లు వ్యాసార్థంగా గల రెండు వృత్తాలు సర్వసమానాలు. మనం గత క్లాసులో వివరించుకోవడం జరిగింది. రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు సమానమైతే అవి సర్వసమానాలు అవుతాయి. రెండు వృత్తాలు ఎల్లప్పుడూ స్వరూపాలే, కానీ వాటి వ్యాసార్థాలు కూడా సమానమైతే అవి సర్వసమానాలు కావడం జరుగుతుంది. కాబట్టి ఇవ్వబడిన వాక్యం సత్యం. కారణం ఏంది, రెండు వృత్తాల వ్యాసార్థాలు సమానమైతే అవి సర్వసమానాలు అవుతాయి. తర్వాత చూద్దాం. 4 సెంటీమీటర్ల భుజంగా గల రెండు సమబాహు త్రిభుజాలు, త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం ఎల్హెచ్ఎన్లు సర్వసమానాలు కావు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కూడా సమబాహు త్రిభుజాలే. రెండింటి యొక్క భుజము 4 సెంటీమీటర్లే. మనం గత క్లాస్లో చెప్పుకున్న దాని ప్రకారం రెండు సమబాహు త్రిభుజాలు భుజాలు సమానమైతే అవి సర్వసమానాలే అవుతాయి. కానీ ఇక్కడ మనకు సర్వసమానాలు కావు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అసత్యం. కారణం ఏంది, ఒక సమబాహు త్రిభుజంలోని భుజం పొడవు వేరొక సమబాహు త్రిభుజంలోని భుజం పొడవు సమానమైతే ఆ రెండు సమబాహు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. ఇది కారణం. తర్వాతది, ఒక బహుభుజి మరియు దాని ప్రతిబింబాలు సర్వసమానాలు. చూడండి, ఇది సత్యమా అసత్యమా? ఇది అసత్యం. ఎందుకంటే మనం చెప్పుకోవడం జరిగింది, భ్రమణం చెందించిన, తిప్పిన సర్వసమానాలుగా ఉంటాయి, కానీ ప్రతిబింబం మాత్రం దాంతో ఏకీభవించదు. కాబట్టి ఒక బహుభుజి దాని ప్రతిబింబాలు సర్వసమానాలు అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఇది అన్ని వేళలా మనకు వర్తించదు. కాబట్టి ఇది అసత్యం. కారణం ఏంది, ఒక బహుభుజి మరియు దాని ప్రతిబింబాలు ఒకదానితో ఒకటి ఏకీభవించకపోవచ్చు. ఇది. సో తర్వాత 5వ సమస్య చూద్దాం. ఒక చతురస్ర బిందు మాపనిపై బహుభుజిని ఒక దానిని గీయండి. వివిధ దిశలలో దాని యొక్క సర్వసమాన పటాలు మరియు వాటి ప్రతిబింబ పటాలను గీయండి. చతురస్ర బిందు మాపని అంటే ఏంటి? మనకు చుక్కల పటం.
చుక్కలను కలిగి ఉన్నటువంటి పటం. ఆ పటం పైన మనం వివిధ దిశలలో సర్వసమాన పటాలు, వాటి యొక్క ప్రతిబింబాలు గీయండి అంటున్నాడు. సో మనం ఇక్కడ చతురస్ర బిందుమాపని తీసుకున్నాం. ఇప్పుడు దీనిపైన మనం కొన్ని బహుభుజులని, ఒక బహుభుజి గీసి దాని యొక్క సర్వసమాన పటాలు మరియు దాని యొక్క ప్రతిబింబాలు రెండు కూడా గీద్దాం. చూడండి, ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ జీ నుండి స్టార్ట్ అయ్యి హెచ్ మీదుగా ఇక్కడ ఒక బహుభుజిని, చతుర్భుజం గీయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక చతుర్భుజం, దానికి సర్వసమానంగా ఉండే ఇంకో చతుర్భుజం, సేమ్ అదే కొలతలతో అక్కడ చుక్కల మధ్య దూరం ఏ విధంగా తీసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా తీసుకుంటూ రెండవది నిర్మించాం. ఇప్పుడు మూడవది కూడా నిర్మిస్తున్నాను చూడండి. సో ఒక పటం గీసి దానికి వివిధ దిశలలో ఇక్కడ మళ్ళీ గీస్తున్నాను. ఇప్పుడు వీటికి మళ్ళీ ప్రతిబింబాలు, దీనికి ప్రతిబింబం చూడండి, అంటే అద్దంలో చూస్తే ఏ విధంగా కనపడుతుందో అదే విధంగా పక్కన మళ్ళీ ఇంకో పటం గీస్తున్నాం. గమనిస్తున్నారు కదా? ఇది రెండవ దానికి ప్రతిబింబం. ఇప్పుడు కింద ఉన్న మూడవ బహుభుజికి కూడా మళ్ళీ ప్రతిబింబం గీస్తున్నాం. ప్రతిబింబం అంటే అద్దంలో చూసిన మాదిరిగానే ఉండాలి. చూస్తున్నారు కదా? ఇది ఈ విధంగా మీరు మీ ఇష్టం వచ్చిన పటాలు కూడా గీయవచ్చు. మీ ఇష్టం వచ్చిన బహుభుజులు తీసుకొని దానికి సర్వసమాన పటాలు, ప్రతిబింబ పటాలు గీయవచ్చు. ఇంకో సమస్య చూద్దాం. ఒక గ్రాఫ్ కాగితంపై లేదా చతురస్ర బిందుమాపనిపై ఒక దీర్ఘ చతురస్రాన్ని గీయండి. దానికి స్వరూప పటాన్ని నిర్మించండి. ఈ రెండు పటాల వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు కనుగొని వాటి నిష్పత్తులను దీర్ఘ చతురస్రాల భుజాల నిష్పత్తులతో పోల్చండి. సో ఈ సమస్య సాధిద్దాం మనం. ఏంటి, గ్రాఫ్ కాగితంపై లేదా చతురస్ర బిందుమాపనిపై అన్నాడు కాబట్టి నేను గ్రాఫ్ కాగితం పైన ఒక దీర్ఘ చతురస్రాన్ని గీయడం జరిగింది. అదే ఆకారంలో దానికి స్వరూప పటం ఎలా నిర్మించాలి మరి అంటే భుజాల నిష్పత్తులు సమానంగా ఉండేటట్లు నిర్మించాలి. కాబట్టి ఇక్కడ పొడవులు ఏ నిష్పత్తిలో గీస్తామో వెడల్పులు కూడా అదే నిష్పత్తిలో ఉండేటట్లు దీర్ఘచతురస్రం గీయాలి మనం. సో చూడండి, ఇక్కడ గ్రాఫ్ వచ్చింది కదా. ఇక్కడ ఈ గ్రాఫ్ ని 3 యూనిట్ల పొడవు 2 యూనిట్ల వెడల్పుతోటి ముందు ఒక దీర్ఘచతురస్రం గీసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు దాని ప్రక్కన ఇప్పుడు పొడవుకి 3 రెట్లు, అంటే ఇప్పుడు ఇక్కడ 3 యూనిట్ల పొడవు ఉంది కాబట్టి 3కు 3 రెట్లు అంటే 9 యూనిట్ల పొడవుతో దీర్ఘచతురస్రం తీసుకున్నప్పుడు మరి మొదటి దీర్ఘచతురస్రం వెడల్పు 2 యూనిట్లు ఉంది, మరి వెడల్పు కూడా 3 రెట్లు తీసుకోవాలి కాబట్టి 2 3 6 యూనిట్ల వెడల్పుతో ఇక్కడ దీర్ఘచతురస్రం గీయడం జరిగింది. ఇది 3 2 కొలతలు ఉంటే దానికి మూడింతలు 3 3 9 2 3 6 9 6 కొలతలతో మరొక దీర్ఘచతురస్రం గీయడం జరిగింది. అది మొదటిది ఏబిసిడి దీర్ఘచతురస్రం, రెండోది ఈఎఫ్జిహెచ్ దీర్ఘచతురస్రం. మరి ఏబిసిడి దీర్ఘచతురస్రం పొడవు 3 యూనిట్లు, కరెక్ట్ 3 గళ్ళు ఉంది, 3 యూనిట్లు, వెడల్పు 2 గళ్ళు కాబట్టి 2 యూనిట్లు.
మరి ఈఎఫ్జిహెచ్ దీర్ఘచతురస్రం పొడవు దానికి 3 రెట్ల కొలత ఉంది కాబట్టి పొడవు 9 యూనిట్లు, 3 3 9 యూనిట్లు, వెడల్పు 3 2 6 యూనిట్లు. ఇప్పుడు ఏబిసిడి దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అంటే 3 ఇంటూ 2 6 చదరపు యూనిట్లు. లేకపోతే ఇక్కడ మనం గళ్ళు కూడా కొలుచుకోవచ్చు. 1 2 3 4 5 6 6 చదరపు యూనిట్లు. దీని చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటే 2 ఇంటూ పొడవు 3 ప్లస్ 2 వెడల్పు అంటే 3 ప్లస్ 2 5 అవుతుంది కాబట్టి 2 ఇంటూ 5 10 యూనిట్లు చుట్టుకొలత. అంతే కదా, 3 2 5 3 8 2 10 ఇది చుట్టుకొలత. ఇప్పుడు ఈఎఫ్జిహెచ్ దీర్ఘచతురస్ర వైశాల్యం తీసుకుందాం. దాని పొడవు 9 వెడల్పు 6 కాబట్టి 9 ఇంటూ 6 54 చదరపు యూనిట్లు. చుట్టుకొలత అదే సూత్రం, ఇందాక సూత్రం ప్రకారమే 30 యూనిట్లు వచ్చింది. 9 ప్లస్ 6 15, మళ్ళీ ఇవి 15 30. ఇప్పుడు ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ దీర్ఘచతురస్రంలో అనురూప భుజాల నిష్పత్తి చూద్దాం. అనురూప భుజాల నిష్పత్తి అంటే ఇక్కడ నేను పొడవులు తీసుకున్నాను. దీని పొడవు మొదటి దాని పొడవు రెండవ దాని పొడవుల నిష్పత్తి 3:9 1:3. ఆల్రెడీ మనం 3 రెట్ల కొలతలు అన్నాం కాబట్టి డైరెక్ట్గా కూడా రాయొచ్చు 1:3. అనురూప భుజాల నిష్పత్తి 1:3. ఇప్పుడు దీని ఈ 2 పటాల యొక్క వైశాల్యాల నిష్పత్తి చూద్దాం. ఈ 2 దీర్ఘచతురాలు ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ దీర్ఘచతురస్రాల వైశాల్యాల నిష్పత్తి. మొదటి దాని వైశాల్యం 6 చదరపు యూనిట్లు అయితే రెండో దాని వైశాల్యం 54 చదరపు యూనిట్లు. సో 6:54. ఈ 2 కూడా 6 చేత భాగించబడతాయి కాబట్టి 6 1 6 9 1:9 వచ్చింది. ఈ 1:9ని మనం 1²3² రాసుకోవచ్చు. భుజాల నిష్పత్తి 1:3 వస్తే వైశాల్యాల నిష్పత్తి 1²3² వచ్చింది. అంటే మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, స్వరూప పటాల వైశాల్యాలు అంటే స్వరూప దీర్ఘచతురస్రాల వైశాల్యాల నిష్పత్తి వాటి భుజాల నిష్పత్తి యొక్క వర్గానికి సమానం. కాబట్టి ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ దీర్ఘచతురస్రాల వైశాల్యాల నిష్పత్తి వాటి భుజాల నిష్పత్తి యొక్క వర్గానికి సమానం అవుతుంది. నెక్స్ట్ చుట్టుకొలతలు చూద్దాం. చుట్టుకొలతల నిష్పత్తి ఎంత? మొదటి దాని చుట్టుకొలత 10, రెండవ దాని చుట్టుకొలత 30. 10:30 అంటే 10 1 10 3 పోతుంది కాబట్టి 1:3. సో అంటే ఇక్కడ మనం ఏ విధంగా చెప్పొచ్చు, ఇది భుజాల నిష్పత్తికి సమానంగా ఉంది. కాబట్టి ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ దీర్ఘచతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తికి సమానం. అంటే వైశాల్యాల నిష్పత్తి ఏమో అనురూప భుజాల నిష్పత్తి యొక్క వర్గానికి సమానం అవుతుంది. చుట్టుకొలతల నిష్పత్తి ఏమో అనురూప భుజాల నిష్పత్తికే సమానం అవుతుంది. ఇది ఇక్కడే కాదు, ఏ స్వరూప పటాలని తీసుకున్నా ఇది మనకు వర్తిస్తుంది. నెక్స్ట్ తర్వాత సమస్య చూద్దాం. ఒక ఇనుప కమ్మి 7 స్తంభాలపై పటంలో చూపినట్లుగా ఉంచబడింది. ఏ 2 స్తంభాల మధ్య దూరమైన 1 మీటర్కి సమానం మరియు చివరి స్తంభం ఎంఎన్ ఎత్తు 10.5 మీటర్లు అయిన అన్ని స్తంభాల ఎత్తులను కనుగొనండి. 10.5 మీటర్లు. సో పటం చూడండి. ఇక్కడ క్రాస్గా ఉన్నది ఇనుప కమ్మి. ఇట్లా 7 స్తంభాలు ABCDEFGHIJKLMN అనే 7 స్తంభాలపై ఇట్లా క్రాస్గా ఉంచిండ్రు. అయితే ప్రతి 2 స్తంభాల మధ్య దూరం 1 మీటర్ ఉంది. ఏ 2 స్తంభాల మధ్య దూరమైనా 1 మీటర్. సో అంటే మొత్తం ఈ కమ్మి యొక్క చివరి భాగం నుంచి చివరి స్తంభం వరకు దూరం ఎంత అవుతుంది? 1 2 3 4 5 6 7 మీటర్లు ఉంది. చివరి స్తంభం యొక్క ఎత్తు ఎంఎన్ ఎత్తు 10.5 మీటర్లు 10.5 మీటర్లు ఇచ్చిండు. ఇచ్చి మిగిలిన అన్ని స్తంభాల ఎత్తులు కనుక్కోమన్నాడు. చూద్దాం, సాధన చూద్దాం. ముందు మనకు ప్రతి 2 స్తంభాల మధ్య దూరం 1 మీటర్ కదా, కాబట్టి
OA is equal to OC is AC is equal to EG is equal to GI is equal to IK is equal to KM is equal to 1 సెంటీమీటర్. కాబట్టి OM పొడవు ఈ అన్ని పొడవుల మొత్తాలకు అంటే అన్ని ఒకట్ల మొత్తాలకు సమానమైతే 7 సెంటీమీటర్లు వస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి. OAB త్రిభుజం, OMN త్రిభుజం గమనిస్తే 2 ఒకే ఆకారంలో ఉన్నాయి. ఎందుకంటే రెండిటికి ఇక్కడ ఒకటే కోణం ఉంది. 2 కూడా ఇక్కడ లంబకోణం చేస్తున్నాయి. కాబట్టి ఇవి 2 ఒకే ఆకారంలో ఉన్నాయి. కాబట్టి త్రిభుజం OAB మరియు త్రిభుజం OMNలు సరూప త్రిభుజాలు. కాబట్టి అనురూప భుజాల నిష్పత్తులు సమానం. అనురూప భుజాలంటే ఇప్పుడు OAకి అనురూపంగా OM ఉంది. లేకపోతే ఇక్కడే చూసుకోవచ్చు మనం. OAకి అనురూపంగా OM, ABకి అనురూపంగా MN. కాబట్టి నిష్పత్తులు సమానం కాబట్టి AB/MN. మనకు కావలసింది మనకు అందుబాటులో ఉన్న కొలతలు తీసుకుందాం. ఇప్పుడు OA తెలుసు మనకు, OM తెలుసు, నెక్స్ట్ MN తెలుసు మనకు, AB కావాలి. కాబట్టి ఈ 4 కొలతల్ని నిష్పత్తి రూపంలో తీసుకుంటే AB/MN is equal to OA/OM. సో ఈ విలువలు రాస్తే AB తెలియదు, మనం కనుక్కోవాలి. మొదటి స్తంభం ఎత్తు, MN పొడవు చివరి స్తంభం ఎత్తు 10.5 సెంటీమీటర్లు, OA 1 మీటర్. సారీ, ఇది మీటర్, సెంటీమీటర్లు కాదు, ఇది మీటర్లు అండి, సెంటీమీటర్లు కాదు, మీటర్లు ఇవన్నీ. 7 మీటర్లు. సో ఈ లెక్కలో ఎక్కడ సెంటీమీటర్లు వచ్చినా మీరు మీటర్లు అడిగానే భావించండి. సో AB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు 1/7 ఈ బై 10.5ను పక్షాంతరం చింతిస్తే ఇంటూ 10.5. సో 7 చేత 10.5ని భాగిస్తే 1.5 వస్తుంది. కాబట్టి 1 ఇంటూ 1.5 అంటే 1.5 మీటర్. మొదటి స్తంభం ఎత్తు 1 ఇంటూ 1.5 లెక్కన 1.5 మీటర్లు వచ్చింది. ఇక మళ్ళీ ఇప్పుడు OAB త్రిభుజం, OCD త్రిభుజం 2 కూడా మళ్ళీ ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఇవి సరూప త్రిభుజాలు. కాబట్టి అనురూప భుజాల నిష్పత్తులు సమానం చేస్తే CDకి అనురూపంగా AB ఉంది, CD/AB ఈజ్ ఈక్వల్. OCకి అనురూపంగా OA ఉంది, OC/OA. CD/AB ఈజ్ ఈక్వల్ OC/OA. ఆ లెక్కన మళ్ళీ విలువలు ప్రతిక్షేపించుకుంటే CD ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1.5. కాబట్టి రెండో స్తంభం ఎత్తు 2 ఇంటూ 1.5 3 మీటర్లు వచ్చింది. సో సెంటీమీటర్లు కావు, మీటర్లే చెప్పుకున్నాం కదా. ఆ విధంగా మొదటి స్తంభం ఎత్తు 1 ఇంటూ 1.5 మీటర్, రెండవ స్తంభం ఎత్తు 2 ఇంటూ 1.5 3 మీటర్లు. అట్లాగే మూడో స్తంభం ఎత్తు కూడా కనుక్కోవాలంటే OAB, OEFలు తీసుకొని అదే విధంగా పోల్చితే మూడో స్తంభం ఎత్తు 3 ఇంటూ 1.5 4.5 మీటర్లు. నాలుగో స్తంభం ఎత్తు ఇట్లా కొనసాగిస్తే నాలుగో స్తంభం ఎత్తు 4 ఇంటూ 1.5 6 మీటర్లు. చెప్పాను కదా, ఎక్కడైనా సెంటీమీటర్ల బదులు మీటర్లుగా తీసుకోండి. ఐదో స్తంభం ఎత్తు 5 ఇంటూ 1.5 7.5 మీటర్లు. ఆరో స్తంభం ఎత్తు 6 ఇంటూ 1.5 9 మీటర్లు. సో 7వ స్తంభం ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది 10.5 మీటర్లు. కాబట్టి ఈ విధంగా మనం మన సరూప పటాల యొక్క అనురూప భుజాల నిష్పత్తుల్ని అనువర్తింపజేసి సమస్యల్ని సాధించవచ్చు. ఓకే, నెక్స్ట్ 8వ సమస్య చూద్దాం. 3 మీటర్ల ఎత్తుగల ఒక నిలువు స్తంభం నుండి 5 మీటర్ల దూరంలో నిలబడి సుధా ఒక భవనం పైభాగము మరియు స్తంభం పైభాగము ఒకే సరళ రేఖలో ఉన్నట్లు గమనించింది. భవనం మరియు స్తంభాల మధ్య దూరం 10 మీటర్లు అయిన భవనం ఎత్తును అంచనా వేయండి, సుధా ఎత్తును లెక్కలోకి తీసుకోకుండా అంటున్నారు. అంటే సుధా తలకాడి నుంచి కాకుండా కాళ్ళ దగ్గర నుంచి మనం లెక్కించాల్సి ఉంటుంది. సో దీనికి సాధన చూద్దాం. సాధన చేయాలంటే దీనికి తగ్గట్లు పటం మనం గీసుకుంటేనే మనం సమస్యను సాధించడం సులభం అవుతుంది. కాబట్టి ముందు
నేల గీసుకుందాం. సుధ నిలబడింది ఇక్కడ చివరికి. ఇప్పుడు సుధ నుండి 5 మీటర్ల దూరంలో 3 మీటర్ల ఎత్తుగల స్తంభం ఉంది. స్తంభం ఎత్తు 3 మీటర్లు. అది సుధ నుండి 5 మీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా స్తంభం, భవనాల మధ్య దూరం 10 మీటర్లు. అంటే స్తంభం నుంచి 10 మీటర్ల దూరంలో ఉన్న భవనం పైభాగం, ఈ స్తంభం పైభాగం ఒకే సరళ రేఖలో ఉన్నట్లు గమనించింది. ఇక్కడి నుంచి ఈ విధంగా. స్తంభం ఎత్తు మనం 3 మీటర్లు ఇచ్చిండు. భవనం ఎత్తు కనుక్కోండి అంటున్నాడు. సో ఇప్పుడు మనం సుధ నిలబడిన ప్రాంతాన్ని ఏగా తీసుకుందాం. స్తంభాన్ని బీసీగా తీసుకుందాం. భవనాన్ని ఎంఎన్గా తీసుకుందాం. సో అది రాసుకుందాం మనం. సుధ నిలబడిన స్థానం ఏ అని, స్తంభం ఎత్తును బీసీ గాను, భవనం ఎత్తును ఎంఎన్ గాను తీసుకుందాం. ఇప్పుడు కూడా మనం గమనిస్తే ఏబిసి ఏఎంఎన్లు స్వరూపాలుగా ఉన్నాయి. సో ఈ కొలతలు రాసుకున్నాం. ఏబి 5 మీటర్లు, బీసీ 3 మీటర్లు. ఇప్పుడు ఏఎం పొడవు 5 + 10 15 మీటర్లు. అయితే భవనం ఎత్తు ఎంఎన్ ఎంత? ఇది సమస్య. ఇప్పుడు గమనిస్తే ఏబిసి ఏఎంఎన్ త్రిభుజాలు స్వరూపాలు కావున అనురూప భుజాల నిష్పత్తి సమానం కదా. అంటే ఏబికి అనురూపంగా ఏఎం ఉంది. AB/AM = బీసీకి అనురూపంగా మనం కనుక్కోవాల్సిన ఎంఎన్ ఉంది. కాబట్టి BC/MN. విలువలు ప్రతిక్షేపిస్తే 5/15 3/MN. AB 5, AM 15, BC 3, MN తెలియదు. సో భాగిస్తే 5 1 5 3 పోతుంది కాబట్టి సో మనం అడ్డగుణకారం ద్వారా MN × 1 = 3 × 3 9 మీటర్లు. సెంటీమీటర్లు కాదు, మీటర్లు. కాబట్టి భవనం ఎత్తు ఎంత వచ్చింది? 9 మీటర్లు. చాలా సులభంగా ఉంది కదా. సో తర్వాత ఇంకో సమస్య చూద్దాం. ఏదేని ఒక చతుర్భుజాన్ని గీయండి. సూచి భిన్నం 3 ఉండునట్లు దాని విస్తరణ పటాన్ని గీయండి. వాటి అనురూప భుజాలను కొలిచి ఆ 2 పటాలు స్వరూపాలేమో సరిచూడండి. సూచి భిన్నం అంటే మామూలుగా మనం సోషల్ స్టడీస్లో కానీ, సాంఘిక శాస్త్రంలో కానీ, లేకపోతే భౌతిక రసాయన శాస్త్రాల్లో కానీ, జీవశాస్త్రాల్లో కానీ పటాలు గీస్తుంటారు. పటం ఎంత పరిమాణం ఉంటే అంత పరిమాణంలో గీయలేం. ఇప్పుడు భారతదేశం ఉంది. భారతదేశ పటాన్ని భారతదేశం అంత పరిమాణంలో గీయలేం కదా మనం. అదే ఆకారంలో చిన్నగా చేసి గీస్తాం. లేదా మన జీవశాస్త్రంలో బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియాని బ్యాక్టీరియా సైజులో గీయలేం కదా, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అప్పుడు దాన్ని పెద్దదిగా చేసి గీస్తాం. ఇట్లా గీసేటప్పుడు మనం ఆ పెద్ద లేదా చిన్న పటాలకు అనుకూలంగా కొలతలు తగ్గించి మనం గీస్తాం. అయితే ఏ నిష్పత్తిలో తీసుకుంటున్నామో దాన్నే సూచి భిన్నం అంటామన్నమాట. ఇప్పుడు మనకు ఒక చతుర్భుజం గీయమన్నాడు. అయితే ఇది గ్రాఫ్ పైన మనం సులభంగా గీయవచ్చు. ఇప్పుడు చతుర్భుజాన్ని గీసి దానికి 3 రెట్లు సూచి భిన్నం 3 ఉండునట్లు, అంటే దానికి 3 రెట్లు ఉండేటట్లు విస్తరణ పటం, అంటే అదే రూపంలో అదే స్వరూపంగా ఉండే పటాన్ని మనం విస్తరణ పటం అంటాం. గ్రాఫ్ పైన ముందు ఒక చతుర్భుజాన్ని గీసి దాని సూచి భిన్నం 3 ఉండునట్లు, అంటే 3 రెట్లు ఉండేనట్లు ఇంకో పటాన్ని గీస్తాం అన్నమాట. గీసిన తర్వాత వాటి అనురూప భుజాలు కొలిచి అవి స్వరూపాలు అవుతాయేమో సరి చూడమంటున్నాడు. దీనికోసం మనం గ్రాఫ్ పేపర్ తీసుకుంటాం. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ గీసిన పటాన్ని మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి. ముందుగా నేను ఇక్కడ ABCD అనే దీర్ఘచతురస్రాన్ని గీశాను. ఎట్లా 3 యూనిట్ల పొడవు 2 యూనిట్ల వెడల్పుతో గీసిన తర్వాత
ఈ 4 శీర్షాల గుండా ఏబిసిడి శీర్షాల గుండా మూల బిందువే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ బిందువైనా తీసుకోవచ్చు. కానీ మూల బిందువు అయితే మనకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఈ 4 శీర్షాలను మూల బిందువుకు కలుపుతూ రేఖలు గీశాను ఫస్ట్ ఇట్లా. ఎంత పొడవు గీయాలంటే మీ ఇష్టం వచ్చిన పొడవు గీసుకోండి. కానీ వృత్తలేఖిని తీసుకొని ఓఏ ఎంత పొడవుందో మళ్ళీ అంతే పొడవుతో ఈ ఓఏని పొడిగించిన రేఖ పైన ఆల్రెడీ ఓఏ ఒకటి ఉంది కాబట్టి మళ్ళా ఏ నుంచి ఇంకొక 2 సార్లు వృత్తలేఖినితో చుక్కలు పెట్టండి. అంటే ఏ నుంచి ఎక్కడైతే ఖండిస్తున్నామో మళ్ళీ ఆ ఖండించే ప్రాంతం నుండి మళ్ళీ అదే వ్యాసార్థంతోటి మళ్ళీ ఖండించండి. అట్లా ఖండించే బిందువును ఏ డాష్‌గా గుర్తించండి. అదే విధంగా ఓబీని పొడిగించిన రేఖపై ఓబీ పొడవు ఎంత ఉందో అంతే పొడవుతో ఓ నుంచి 3 సార్లు ఖండిస్తాం. అట్లాగే ఓసీని పొడిగించిన రేఖపై కూడా 3 సార్లు, ఓడీని పొడిగించిన రేఖపై కూడా 3 సార్లు ఖండించి ఆ ఖండన బిందువులను ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్‌గా తీసుకొని వాటిని కలుపుతాం. అప్పుడు మనకు విస్తరణ పటం ఏర్పడుతుంది. ఇప్పుడు విస్తరణ పటం గీసిన తర్వాత అనురూప భుజాలు కొలిచి పటాల స్వరూపాలేమో చూడండి అన్నాడు. ఇప్పుడు ఏబిసిడి దీర్ఘచతురస్రం యొక్క స్వరూప విస్తరణ ఇక్కడ ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్. విస్తరణ యొక్క సూచి భిన్నం 3. ఇప్పుడు ఏబిసిడిలో ఏబి డిసి 3 యూనిట్లు, ఏడి బిసి 2 యూనిట్లు. అదేవిధంగా ఏ డాష్, బి డాష్ డి డాష్, సి డాష్ 9 యూనిట్లు. ఇక్కడ చూడండి లెక్కిస్తే మనకు 9 యూనిట్లు వచ్చింది. అట్లాగే ఏ డాష్, డి డాష్, బి డాష్, సి డాష్ 2 కూడా 6 యూనిట్ల చొప్పున ఉన్నాయి. ఇప్పుడు స్వరూప భుజాలు తీసుకుందాం. ఏబి బై ఏ డాష్, బి డాష్ 3/9. అంటే ఎంత వచ్చింది? 1/3. నెక్స్ట్ ఇంకోటి బీసీ బై బి డాష్, సి డాష్. బీసీ కదా, బీసీ బై బి డాష్, సి డాష్ ఎంత? బీసీ 2, బి డాష్, సి డాష్ 6. కాబట్టి 2/6 1/3 వచ్చింది. అట్లాగే డీసీ బై డి డాష్, సి డాష్. డీసీ బై డి డాష్, సి డాష్ చేస్తే అది కూడా 1/3. అదేవిధంగా ఏడి బై ఏ డాష్, డి డాష్ 2/6 అంటే అది కూడా 1/3. ఈ విధంగా అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా వచ్చినాయి కాబట్టి ఏబిసిడి, ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్ 2 కూడా స్వరూప పటాలు అవుతాయి. చూడండి ఏబిసిడి, ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్ దీర్ఘచతురస్రాలలో అనురూప భుజాల నిష్పత్తులు సమానం కావున అవి స్వరూపాలు అవుతాయి. ఓకే, ఇది సో ఇంతటితోటి ఈ క్లాస్ని ఈరోజు ముగించుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనం సౌష్ఠవము అంటే ఏంది, వివిధ రకాల సౌష్ఠవాలు ఏ విధంగా ఉంటాయి చర్చించుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.